శ్రోతలందరికీ నమస్కారము. నేను మీ మోహనస్వామి పేరూరు. ప్రియమైన మిత్రులారా, ఈరోజు మనము ఎంతో విలువైన ఆణిముత్యముల లాంటి మంచి మాటలను మనకు తెలిపిన గొప్ప మహనీయులైన శ్రీ భర్తృహరి సుభాషితములను గూర్చి తెలుసుకుందాం. ఆకాశంబు నుండి శంభుని శిరంబు అందుండి సీతాద్రి, సుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి, భూలోకమునందుండి అస్తోకాంబోధి భయోధి నుండి, పవనాంధోలోకముంచేరే గంగా కూలంకష పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతముల్. గంగా నది ప్రథమమున ఆకాశము నుండి ఈశ్వరుని తల మీదకు, అచ్చట నుండి హిమవత్ పర్వతము మీదను, ఆ పర్వతము నుండి భూమి మీదను, భూమి నుండి సముద్రమునకును, అచ్చోట నుండి పాతాళమునకు వచ్చెను. గొప్ప స్థితి నుండి తొలగిన వారికి ఇదే విధముగా బలు విధముగు పాట్లు సంభవించును అని అర్థం. మకర ముఖాంతరస్తమగు మానిక మున్బెకలింపవచ్చు, బాయక చలదూర్భికాకరమహోదది దాటవచ్చు, మస్తకమున పువ్వు దండవలె సర్పమునైన భరింపవచ్చు, మచ్చిక ఘటించి మూర్ఖజన చిత్తముదల్ప అసాధ్యమేరికిన్. ముసలి నోటిలోని కోరల నడుమ నుండు రత్నమునైనను ప్రయత్నించి బయటకు తీయవచ్చును, పెద్ద అలలగల సముద్రమునైనను దాటవచ్చును, కోపము చేత బుసగొట్టు పామునైనను పూలదండవలే శిరమున దాల్చవచ్చును, కానీ దురాగ్రహము చేత మూఢుడైన వాని మనస్సును సమాధానము పెట్టుట ఎవరికిని సాధ్యము కాదు. హర్తకుగాదు గోచరమహర్నిశమున్ సుఖపుష్టి చేయు, సత్కీర్తి ఘటించు విద్యయను దివ్యధనం బకిలార్థకోటికిన్, పూర్తిగా నిచ్చెనన్ బెరుగుబోదు యుగాంతపు వేళనైనా భూభర్తలు తద్ధనాదికుల పట్టున గర్వము మానుటెప్పున్. విద్యాధనమును దొంగలు అపహరించలేరు, అది ఎల్లప్పుడూ సుఖమునే కలుగజేయును. కోరిన వారికి ఎల్లప్పుడూ ఇచ్చుచుండునది మరింత వృద్ధి నొందును, ప్రళయకాలమప్పుడు నశింపదు. ఇట్టి విద్యాధనము గల వారి ఎడ సామాన్య ధనము గల రాజులు ఆగ్రహము విడువవలెను, విద్యాధనము గల వారిని గౌరవించవలెను. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాళికిన్, విద్య యశస్సు శోభకరి విద్య గురుండు విదేశ బంధుడు, విద్య విశిష్ట దైవతము విద్యకు సాటిదనంబులేదిలన్, విద్య నృపాల పూజితము విద్య నిరంగని వాడు మృత్యుడే. పురుషునకు విద్యయే రూపము, విద్యయే రహస్యముగా దాచిపెట్టబడిన ధనము, విద్యయే సకల భోగములను కీర్తిని సుఖమును కలుగజేయును. విద్యయే గురువు వలె అన్నీ బోధించును, పరదేశమునందు చుట్టము వలె సహాయమునర్చును. విద్యయే పరమాత్మ, విద్యయే రాజపూజితము. ధనమిట్టిది కాదు, ఇట్టి విద్య లేనివాడు పశువుతో సమానమని పెద్దలంటు. ప్రాణిలోకంబు సంసార పతితమగుట, వసుధపై గిట్టి పుట్టని వాడుగలడే, వాని జన్మంబు సఫలమెవ్వాని వలన వంశమధికోన్నతి వహించి వన్నెకెక్కు. చావు పుట్టుకలను నవి ఎప్పుడునూ గల ఈ సంసార చక్రమున చచ్చిన వారందరూ పుట్టినవారే, అట్లు పుట్టిన వారిలో నశింపని వారెవరు? ఎవని పుట్టుక వలన వంశము కీర్త్యాదుల చేత వాసిగాంచునో వాడే జన్మించినవాడు, వాని జన్మమే నిజమైన జన్మము అని అర్థం. అనగా సద్గుణ సంపన్నుడుగా ఉండవలెనని భావం. వనజభవుండు నెన్నొసట వ్రాసిన సొమ్ము ఘనంబో కొంచెమో, విను మరుభూమికేగిన లభించు మేరువు చేరబోయినన్, ధనమధికంబు రాదు కద దైన్యము మాను ధనాఢ్యులందు, అవ్వని నిధి నూత తుల్యముగ వారి గ్రహించు ఘటంబు సూడుమా. తన నొసట రాసినంత ధనము కొద్ది అయినను గొప్ప అయినను ఏ స్థలమునందున్నా తప్పక పొందును. మేరు పర్వతమునైనా అతని కంటే అధికముగా పొందడు. కావున ధనవంతులను చూచి దీనత్వమును చెందకుము. కుండను బావియందు ముంచినను, సముద్రమున ముంచినను దాని పరిమితమైన నీరు మాత్రమే
మనకు లభించును. ఈ దృష్టాంతముగా ఎచటికి పోయినను ప్రాప్తమెంతో అంతే లభించును, కానీ ఎక్కువ కలగదు. కలిగినద మట్టుకు తృప్తి పొందవలెనని దీని భావం. మౌనము చేత మూగయు సమంచిత వక్త ప్రలాపి చంగటన్బూని వసింపదిట్ట తమ ముందట దౌవుగ నుండెనేని శాలీనుడు దాల్మి భీరుడవలిప్తుడు దాలిమి లేని బంటు భూజనుల సేవ దుష్కరమసాధ్యము యోగులకైన నిద్దరం. సేవకుడగువాడు ఏమియు పలుకకుండనేని వానికి మూగవాడందురు. చక్కగా మాట్లాడునేని వదరపోతనియు సమీపమున ఉన్న భయభక్తులు లేనివాడనియు దూరముగనున్న చేతగాని వాడనియు సహించువాడగునేని పిరికి అనియు ఓర్పు లేని ఎడల సద్వాంసజాతుడు కాడనియు ప్రభువులు తలంతురు. కావున ఇట్టి సేవాధర్మమునందు చక్కగా చరించుట యోగీశ్వరులకైనను అసాధ్యము, అలవి కాదు అని భావము. ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలయందు దాల్మియున్ భూప సభాంతరాళమున పుష్కళ వాక్చతురత్వం మాజిబా మహాపటుత్వ శక్తియున్ యశమునందనురక్తియు విద్యయందు వాంఛిత విరుద్ధియున్ ప్రకృతి సిద్ధి గుణంబులు సజ్జనాళికిన్. ఆపదలు వచ్చినప్పుడు ధైర్యము, ఐశ్వర్యము వచ్చినప్పుడు ఓర్పు, సభయందు వాక్పటుత్వము, యుద్ధమునందు శౌర్యము చూపుట, కీర్తి యందు ఆసక్తి, వేదశాస్త్రములందు చింతన, ఇవి మహాత్ములకు స్వభావ గుణములని అర్థము. నీరము తప్తలోకమున నిల్చి అనామకమైన సించు ఆ నీరమే ముత్యమట్లు నళినీ దళ సంస్థితమైతనర్చు తా నీరమే సుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచిత ప్రభం పౌరుషములిట్లు ధనము మధ్యము ఉత్తము గొల్చు వారికి. కాలిన ఇనుము పైన పడిన నీటి చుక్క ఊరు పేరు లేక నశించిపోవును. ఆ బిందువే తామరాకు మీద పడునేని ముత్యము వలె కనబడును. ఆ బిందువే సముద్రమునందు పడిన ముత్యపు చిప్ప ఎందు పడునేని మౌక్తికమణియగును. కావున ఆశ్రమమును అనుసరించి ఆయా ఆశ్రమానుసారము నీచులు, మధ్యములు, ఉత్తములు అను పేరు వచ్చును. అనగా వరుసగా సర్వనాశము, సౌఖ్యాభాసము, వాస్తవ సౌఖ్యమును కలుగును. ఒక్క ఎడ పౌవళించు హరి ఒక్క ఎడన్ వసించు రాక్షస ప్రకరము ఒక్కచో నడగు పర్వత సంఘము లొక్కడన్ బలాహకముతోడనుండు బడబాగ్నియు విస్తృత మూర్జితంబును బ్రకట భరక్షణం బగుచు భాసులు నౌర సముద్రం ఎంతయున్. సముద్రం అనేక విధములుగా ఆశ్చర్యకరముగా ఉన్నది. ఎట్లన ఒక ప్రక్క కడుపున 14 లోకములు ధరించిన మహావిష్ణువు పరుండుటకును, వేరొక ప్రక్క ఆ విష్ణు శత్రువులకు కాలకేయాదుల ఆయన వలని భయము లేక కాపురము ఉండుటకును తగి ఉన్నది. ఒక వంక ఇంద్రుని నుండి తమ్ముని కాపాడుకొనుటకు వచ్చిన మైనాకాది పర్వతముల గుంపును మోయుచున్నది. మరి ఒక వైపున ప్రళయకాల మేఘములతో కూడి బడబానలము నీటినెంత పీల్చుచున్నను అంత వర్ధిల్చున్నది. అట్లే మహాత్ములు ఎంతెంత వారికో ఆశ్రయభూతులుగా ఉందురు. క్వచిత్ భూమౌ శయ్య క్వచితపి చ పర్యంక శయనం క్వచిత్ శాకాహార క్వచితపి చ శాల్యోదన రుచి క్వచిత్ కంతాధారి క్వచితపి చ దివ్యాంబరధరౌ మనస్వి కార్యార్థి నగణయతి దుఃఖం నచ సుఖం. కార్యార్థియగు ధీరుడు వీలును బట్టి ఒకచోట భూశయ్యము, ఒకచోట పరుపుల యందు శయనించుటయు, ఒక తావున కాయగూరల నారగించుటయు, ఒక చోటన శాల్యోదనమును సేవించుటయు, ఒక తావున బొంతగుడ్డను కట్టుకొనుటయు, ఒక చోట పీతాంబరమును ధరించుటయు కలిగి ఉండును. కానీ కష్టములు వచ్చినవని దుఃఖమును గాని, సుఖము వచ్చినదని సంతోషము గాని పొందక సమతుల్యముగా ఉండును. సలిలము జొచ్చినన్ కనక శైలము చేరిన వైరివీరులన్ గెలిచిన రాజసేవలందికించిన వేదములభ్యసించినన్ కళల తెరంగినెరంగిన ఖగత్వము దాల్చినన్ గర్వ నిఘ్నాతా కలన సభ్యావమైన పని కాదు వినాశము లేదు భావికిన్.
వర్తకము చేయుట, పైరు పెట్టుట, కొలువు కొలుచుట మొదలగు పనులెన్ని చేసినను, ఎన్ని విద్యలు నేర్చినను, ఎంత కష్టపడినను అదృష్టము లేక ఏమాత్రము ఫలము కలగదు. మంచి అదృష్టము కలిగి ఉన్న ఎడల వానికి ఫలము కలగనీయక అడ్డుపడుటకు ఎవరికి సాధ్యము కాదు. వాని యొక్క అదృష్టము సర్వము సఫలము చేయునని అర్థం. చిత్తమునందె కోరికలు జీర్ణములయ్యే, అశేష గాత్రమున్ హత్తిన జౌవనం బరిగే, ఆర్యులు లేని గుణంబులన్ ఫలోచిత్తము వచించే, నెద్ది తగుజేరక మానడు కాలుడక్కట, చిత్తజవైరి పాదయుగ సేవయే గతిగా నెరింగితిన్. కోరికలు మనసులోనే జీర్ణించినవి, యవ్వనము నవయవములతోనే అంతరించినది. గుణజ్ఞులు లేక గుణములను వ్యర్థములైనవి. కాలమా బలవంతమైనది, మృత్యువు సైచునది కాదు. ఇప్పుడు నేను చేయవలసినది ఏమి? ఆ పరమాత్మని సేవించుట కంటే ఇంకా ఏమున్నది? ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. మన హిందుత్వ ఔన్నత్యాన్ని చాటే ఈ శుభకార్యానికి మీ మద్దతు ఇవ్వండి. శుభమస్తు.